అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారో మనం ఈ రోజు తెలుసుకుందాం. స్వర్ణాంధ్ర ఎప్పుడు 2047. దానికి 10 సూత్రాల్లో మొదటి సూత్రం జీరో పావర్టీ, అంటే పేదరికం ఉండకూడదు. పేదరికం అంటే ఏమిటో నిర్వచించారు. ఆ పేదరిక నిర్మూలనకి ప్రభుత్వ పథకాలతో పాటు PPPతో పాటు 4వ Pని మన ముందుకి సుసాధ్యం చేసేందుకే తీసుకొచ్చిన P4 పండుగ ఇది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. మనందరినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ గా ఉండి అట్టడుగును ఉన్న 20%, అత్యద్భుతంగా ఉన్న 10%ని కలిపి ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనే ఒక అద్భుతాన్ని సృష్టించబోతోంది. దానికి ఈ రోజు మనం పునాదిగా నాన్ని వేడుకని జరుపుకోబోతున్నాం. విచ్చేసిన మార్గదర్శులకి, బంగారు కుటుంబాలకి అండ్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో P4 అంటే ఏంటో నేను ఇందాక మీకు వర్ణించాను. ఈ పేదరిక నిర్మూలనకి కావాల్సింది ఏమిటి అంటే మనందరం చాలా బాగా బాగుపడుతున్నాం, చదువులున్నాయి, మనందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి ఉపయోగించుకుని అందరం పైకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తూ ఉన్నాం. అలాంటి ఎత్తుకి ఎదిగినటువంటి వాళ్ళు తమ కింద మిగిలినటువంటి వాళ్ళకి చెయ్యిస్తే, ఊతమందిస్తే, ఆలంబనగా నిలిస్తే అప్పుడు మనం అసమానతని దూరం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆ కార్యక్రమం ఎలా సాగబోతోందో, మనం ఏం చేయొచ్చో, అందులో మీరు ఎలా భాగస్వాములు అవ్వచ్చో పోతూ మనం కార్యక్రమాల్లో తెలుసుకుందాం. మరి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ రోజు విచ్చేసినటువంటి మార్గదర్శులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, థ్యాంక్ యూ సో మచ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ 10%లో ఉన్న అత్యద్భుతమైనటువంటి మార్గదర్శుల్ని ఎంపిక చేసి మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, బంగారు కుటుంబంలో మీరు కూడా చేరాలి అనుకుంటే, అంటే ప్రభుత్వం అందించినటువంటి ఈ ఒక ఫెసిలిటేటర్ రోల్లో ప్రభుత్వం ఉంటుంది, మార్గదర్శికి బంగారు కుటుంబానికి మధ్యలో ప్రభుత్వం ఉంటుంది. మీరు బంగారు కుటుంబంలో చేరాలనుకున్నా, మీరు మార్గదర్శి అవ్వాలనుకున్నా ఏం చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆ పోర్టల్ని లాంచ్ చేసిన తర్వాత స్వయంగా మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు దాని గురించి మన కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా విపులంగా వివరించి చెప్తారు. ఆ ఘట్టం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన నిరంతరం జ్వలించేటువంటి ఒక చైతన్యశీలి. ఆయన నిద్రపోనివ్వరు అంటారు కాదు, ఆయన పరుగులు పెడతారు, మనందరినీ ఆయన్ని అందుకోమంటూ పిలుస్తారు. అటువంటి ఒక నిత్య చైతన్యశీలి ఆలోచన ఏ రకంగా మనందరి జీవితాలని మార్చబోతోందో, తాకబోతోందో మనం కాసేపట్లో తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఇందాకటి నుంచి మా రమేష్ గారు ఈ బృందం రంగం ప్రజా సాంస్కృతిక వేదిక అనేటువంటి ఈ బృందం తరపున వారు ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి కళారూపాలని ప్రదర్శించారు, చైతన్యాన్ని నింపే పాటలు పాడారు, అద్భుతమైనటువంటి నాటకాలని కూడా రెండింటిని అందించారు. మరి ఇప్పుడు వేదిక మీద మన అతిథులు ఇచ్చేసిన తర్వాత పేదోడి గూటిలో ఉగాది అనేటువంటి ఒక అద్భుతమైన నాటికని కూడా చూడబోతున్నాం. మరి ఆ నాటకానికి సిద్ధంగా ఉంటే కనుక स्पीकर कांग्रेस చేసింది ఫస్ట్ అంటే కాంగ్రెస్ చేసింది ఇక్కడ మిక్సర్ అవుతుంది కదా శానిటర్ అది ప్రాబ్లం వచ్చింది గ్లామర్ అవుతుంది అది పెట్టండి హెడ్సెట్ శానిటర్ హెడ్సెట్ ఉంటుంది కదా
మొత్తానికి కాంగ్రెస్లో వచ్చేసింది. ఇంకా అది శాలేజర్ వెబ్సైట్లో ఉంది కదా, అది ఓటు దాంట్లో ఫిగర్స్ వచ్చింది జమ అవుతుంది, అది కాంగ్రెస్ వచ్చేసింది.